వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్లాట్ఫారం రిక్షా కార్మికుల ఉపాధిని కాపాడాలి అంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని యార్నగూడెం రోడ్ పశువుల ఆసుపత్రి కూడలిలో తమ ఉపాధి కాపాడాలి అంటూ ఐఎఫ్టీయూ అనుబంధ ఆదర్శ ప్లాట్ఫామ్ రిక్షా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ దశాబ్దాలుగా రోడ్లు పక్కన ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ సిమెంట్, ఐరన్, కలప, అద్దాలు తదితర గృహ నిర్మాణ సామాగ్రి రవాణా ద్వారా చిన్న గృహ నిర్మాణదారులకు సేవలందిస్తూ తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతూ సమాజంలోని అత్యంత క్రింది స్థాయి శ్రామిక వర్గమైన రిక్షా కార్మికుల ఉపాధిని కాపాడాలని గతంలో మొత్తం నిడదవోలు పట్టణంలోనే గణపతి సెంటర్లో ఉండే ఏకైక రిక్షా స్టాండ్ను అభివృద్ధి పనుల పేరిట తొలగించారని, ప్రస్తుతం రిక్షా కార్మికులకు ప్రత్యామ్నాయంగా మరొక స్టాండ్ నిర్మాణం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం తాను శ్రామికుల పక్షపాతినని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు లంకాడ గణపతి, బంకపల్లి నాగేశ్వరరావు, నంఘాలు, సిర్రా రాఘవులు, చొక్కాకుల సత్యబాబు, అడపాల రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిడదవోలు పట్టణంలోని ప్లాట్ రిక్షా కార్మికుల సర్వసభ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేష్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్లాట్ రిక్షా కార్మికులు తాము ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించుకోవడం జరిగింది. ఈ ప్లాట్ రిక్షా కార్మికులు రవాణా కార్మికులుగా ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. గత 30-40 సంవత్సరాల కాలంగా ఇక్కడ రోడ్డు పక్కన నిలబడి ఎండకి వానకి తడుస్తా ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి సరుకుల్ని రవాణా చేయడంలో వీళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే దీనికి నిలవ నీడ ఏర్పాటు చేయమని చెప్పేసి గత అనేక ప్రభుత్వాల నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సరే ప్రభుత్వం ఇప్పటిదాకా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. గత టీడీపీ ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం అనేక సార్లు వారిని మేము వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసి మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. నిర్మాణం చేస్తామని వాగ్దానాలు ఇచ్చారని చెప్తే దాన్ని అమలు చేయలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళకి నిలువ నీడ లేకుండా ఉన్నటువంటి ప్లాట్ రిక్షా కార్మికులకి స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కుందల దుర్గేష్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకుని తక్షణమే ఎండకు ఎండుతా వానకు తడుస్తా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నటువంటి ప్లాట్ రిక్షా కార్మికులకి స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతోంది. గ్రీష్మ కుమార్, ఐఎఫ్టీయూ భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి. వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా వర్కర్స్ యూనియన్.